హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ కారం బొరుగులు చేస్తున్నానండి. అదేనండి కారం మరమరాలు. ఎప్పుడైనా నోటికి కారం కారం తినాలనిపిస్తున్నప్పుడు లేదా ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ రెసిపీగా చేసుకొని తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ టేస్టీ కారం బొరుగులను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఒక పెద్దగా ఉన్న ప్లేట్లోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న 10 కప్పుల దాకా బొరుగులను తీసుకుంటున్నానండి. మనం రెగ్యులర్గా వాడే కప్పుతోటి తీసుకుంటున్నానమాట. వీటిని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని మనం శుభ్రం చేసుకున్న మరమరాలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. వర్షాకాలం కదండి, ఇలా ఫ్రై చేయడం వలన బొరుగులు మెత్తగా ఉంటే క్రిస్పీగా తయారవుతాయి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చూడండి, ఇలా 2 వేళ్ళతో తుంచితే విరిగేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తీసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల దాకా కారపొడి వేయండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ధనియాలు, రుచికి తగినంత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేయండి. పొట్టుతో సహా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మనం మరమరాలు ఫ్రై చేసుకున్న కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 కప్పు దాకా పల్లీలను వేసుకోండి. మీకు పల్లీలు ఎక్కువగా వేసుకోవడం ఇష్టం లేకపోతే తగ్గించి వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు దాకా వేశాను. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపలి దాకా వేగేంత వరకు బాగా కలుపుతూ వేయించండి. ఒక 3 నిమిషాలు వేయించామంటే ఈ విధంగా దోరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో సగం కప్పు దాకా పుట్నాల పప్పు వేసి వీటిని కూడా దోరగా ఒక 30 సెకండ్స్ వేపుకుంటే సరిపోతుందండి. వీటిని ఎక్కువసేపు వేపనవసరం లేదు. ఎక్కువసేపు వేపితే మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వీటిని కూడా పల్లీలు తీసుకున్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 10 ఎండుమిర్చిని ఇలా 2 ముక్కలుగా తుంచి వేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేయండి. కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడి అంతా కూడా వేసేసేయండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు పుట్నాలను వేసి వీటికి కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒక 30 సెకండ్స్ బాగా కలిపి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న బొరుగులను వేసి బాగా కలపండి. ఈ ఉప్పు కారం పల్లీలు అన్నీ కూడా బొరుగులకు బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా తయారు చేసుకున్న ఈ మరమరాల చల్లారిన తర్వాత ఒక 88గా ఉండే డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఎప్పుడైనా నోటికి కారం కారం తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయండి. వర్షం పడుతుంది కదా, ఇక ఇంతేనండి. ఎంతో టేస్టీగా కారంగా మంచి టేస్టీగా ఉండే కారపొరుగులు అనేవి రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం
అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.